సార్ 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 మీకు దండం పెడతాను సార్. మీరు మనుషుల్ని బాగు చేయగలరు కానీ దెయ్యాలను బాగు చేయలేరు కదా సార్. ఆ పనేదో ఆ జుట్టోడికి వదిలేద్దాం సార్. సార్ ఇప్పుడు ఆ దెయ్యాలతో డాన్స్ చేయడం మనకు అవసరమా సార్? తప్పదనుకుంటే మీరు లోపలికి వెళ్ళండి సార్. మీకేమైనా జరిగితే చెప్పడానికి నేను బయట ఉండాలి కదా సార్. அக்கா நான் ஒண்ணுமே தெரியாது. என் டாக்டர் இல்ல அக்கா, என் நர்ஸ், மேல் நர்ஸ் அக்கா. உனக்கு யாராவது பிடிக்கிறவனா அந்த டாக்டரை புடி அக்கா. என்ன விட்டுரு அக்கா, ப்ளீஸ் அக்கா, என்ன விட்டுரு அக்கா, நீ தண்டு படுத்துற அக்கா. நான் பேசுறது அக்காக்கு அர்த்தமாச்சு. அப்பப்போ தமிழ் படம் பாக்குறது ரொம்ப நல்லதா போச்சு. அப்பா అక్కా చేయి పట్టుకో. అలాగే. నాది కాదు, గాయత్రిది. నేను పరాయి స్త్రీలను పట్టుకోను. అయితే ఇంజెక్షన్ నీకు ఇవ్వాల్సి వస్తుంది. దీనికంటే అదే బెటర్. అక్క భయపెట్టి పంపించేశావో ఆ పెళ్లి కొడుకే నేను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. సరేనా? గౌరీని మాత్రమే కాదు, మా గీతను కూడా పెళ్లి కొప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. హేమా, ఏమైంది నీ మెకానిక్ ప్రేమ? మీ నాన్నతో చెప్పావా? మెకానిక్ రసీదుల్లో సున్నాలు చేర్చి డబ్బులు సంపాదించడం కంటే రెంచులతో కష్టపడి డబ్బులు సంపాదించడం గౌరవం కదా సార్. మీరు గౌరు జబ్బే కాదు, నా జబ్బు కూడా నయం చేశారు. ఇక నుంచి సున్నాలు చుట్టను. డాక్టర్ గారు, ఇంతమందికి పెళ్లిళ్ళు కుదిర్చారు, మరి మీ పెళ్లి సంగతి ఏంటి? అమ్మా ఊసరే తుప్పదిగా నేను డిసైడ్ చేశాను. ఏంటి సార్, ఏం డిసైడ్ చేశారు? ఇది దుర్మార్గం సార్, నా బొచ్చులో రాయేయద్దు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాను? నేను చెప్పారు నీకు అమ్మాయిని సెట్ చేస్తానని చెప్పానా? ఈ అమ్మాయి నీకేరా? అందుకే సార్ కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఉద్దేశం లేదే నిన్ను ముద్దాడాలంటే కుర్రదానా, అసలు మనసంటూ